తిరుప్పావై. ఈ తిరుప్పావై అంటే దీని అర్థం తిరుప్పావై. తిరు అంటే స్త్రీ, తిరు అంటే సిరి, సిరి మెడికల్ స్త్రీ, శ్రీమాన్ సిరి. తిరు అంటే లక్ష్మి, తిరు అంటే సంపద, తిరు అంటే ఐశ్వర్యం. తిరు పావై అంటే వ్రతం, అంటే లక్ష్మీ వ్రతం, ఐశ్వర్య వ్రతం, సిరి వ్రతం. సిరి మీనింగ్ చాలా గొప్ప ఉన్నది. నేను ఈరోజు విన్నా సిరి అంటే ఏంటంటే, సిరి అంటే అమ్మవారు. అమ్మవారు ఏం చేస్తుందంటే భక్తులని ఒక విషయాన్ని అయ్యవారు చెప్తున్నారు. అయ్యవారు నా భక్తులు అని అయ్యవారు చెప్తారు. మధ్యవర్తిత్వం పాటిస్తున్న అమ్మవారు స్త్రీ. అదే నా భక్తులు వచ్చిండు, మీరందరూ పోవాలని మన అందరినీ అయ్యవారిని తీసుకొస్తారు. మన అయ్యవారితో చెప్తుంది, చూడు నా భక్తులు వచ్చిండు వాళ్ళని ఆశీర్వదించాలని అయ్యవారు. ఈ విధంగా మధ్య తత్వం వహిస్తారు అన్నమాట. అది స్త్రీ తత్వం. అందుకోసమే స్త్రీ తత్వము ఎప్పుడైతే ఉంటుందో నారాయణలో ఆ పరమాత్మలో చలనం వస్తుంది. అప్పటిదాకా చలనం రాదు. ఇది విషయం. ఇది తిరుప్పావై. అయితే ఏదైనా ఈ ఒక వ్రతం చేయాలని చెప్తే అందరూ వస్తారు. వ్రతం చేయాలని చెప్తే అందరూ వస్తారు. కానీ ఒక ప్రవచనం చెప్తామంటే రాదు. ఒక మహానుభావుడు చెప్తాడు, సో వ్రతం చేయాలి అని అందరూ పరిగెత్తారు. కష్టానికి చాలా మంది ఇష్టపడతారు, సులభంగా ఇష్టపడతారు. సో ఈ వ్రతంలో ఏం చెప్తున్నానంటే అమ్మవారు మనకు ఈ తిరుప్పావై వ్రతం ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, ఇలాంటి అన్ని మొదటి పాత్రలోనే తెలియజేసింది అమ్మవారు. తిరుప్పావై వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, మనకు చేస్తే ఏం లాభం వస్తుంది, ఇలాంటి విషయాలు మనకు ఈ మొదటినే తిరుప్పావైలో చెప్తున్నాం. ఇంకా పెద్దలు ఏమన్నారంటే ఈ తిరుప్పావై ఎవరైతే వ్రతం చేస్తారో 1000 సార్లు తిరుమల పోయినంత పాపం వస్తుంది. ఈ తిరుప్పావై వ్రతం ఎవరైతే చేస్తారో 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పాపం వస్తుందంట. సో ఇంత గొప్ప వ్రతం. ఈ తిరుప్పావై అనేది దివ్య ప్రబంధం. అమ్మవారు గోదాదేవి మనకు అందించింది. ఏమందించిందంటే వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, 18 పురాణాలు, రామాయణము, భాగవతము, భగవద్గీత, వ్యాకరణము, మీమాంసము, ఇవన్నిటిని జత కలిపి మనకు ఒక రసం అందించింది అన్నమాట. సారంగా అందించింది అమ్మవారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ తిరుప్పావై మొత్తం వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతము, పురాణాలు సమస్తం ఇందులో మనకు అందించింది. అందుకోసమే తిరుపతిలో ఇది 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు ప్రవేశపెట్టారు తిరుప్పావై పాఠం. 1000 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఈ యొక్క తిరుప్పావై పాఠం. సుప్రభాతము 11 నెలలు సుప్రభాతం పాట పాడతారు, కానీ ఈ 1 నెల మాత్రం తిరుప్పావై పాడతారు తిరుపతిలో. అంత గొప్పది. తిరుప్పావై గురించి తిరుమలలో నిరంతరం జరుగుతూ ఉంటుందండి. ఈ తిరుప్పావై విలుపుత్తూరు నుంచి గరుడవాస దినము ఒక పూలదండ వస్తుందండి. అమ్మవారు పంపిన పూలదండ. ఆ పూలదండ స్వామివారికి చేస్తారంట. సంవత్సరానికి ఒకసారి గరుడ సేవ. విల్లిపుత్తూరు నుంచి అమ్మవారు పంపిన పూలదండ స్వామి వేసుకుంటారు. ఇలాంటి అర్హత ఈ అమ్మవారికి ఒకరికి దక్కిందని చెప్తారు. ఇలాంటిది గోదాదేవి ఇంత గొప్ప తల్లి. మనము పాసులను ఒకసారి అనుసంధానం చేసుకుందాం. மார்கழி திங்கள் அதோடு மார்கழி திங்கள் மத்தி நிறந்தை நன்னாளால் நீராட பொதுமிரோ நைவிடையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வம் சிறுமிருகால் குருவேல் குழந்தொழில் நந்தகோபன் குமரன் ஏறாரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேவி செங்கன் கட்டில் மத்திய எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోరో పుగల్ పడి ఎందరో రెంపావాయ్. అమ్మవారు పిలుస్తున్నది అందరినీ, భక్తులని, రండి ఒక వ్రతం చేద్దామని. అమ్మవారే చేయొచ్చునని వ్రతాన్ని. ఎందుకు అందరినీ పిలుస్తుంది అంటే ఏకం స్వాదున భుజిత అంటే ఒక మంచి పదార్థాన్ని ఒక్కరే తినొద్దంట, 10 మంది పంచుకొని తినాలి. ఎందుకంటే ఈ యొక్క భక్తి, ఈ యొక్క శ్రీకృష్ణుడు కలవాలి అని అందరూ కలిసి
ఈ వ్రతం చేస్తే చాలా ఫలం వస్తుందని చెప్పి అందరినీ పిలుస్తుంది. ఎప్పుడు చేయాలి ఈ వ్రతము మనకు చెప్తుంది అమ్మవారు. మార్గని తింగని మతి నిరందయి నన్నాల అంటే మార్గమాసం, మార్గశిర మాసం నాడు చేయాలి. ఎందుకు మార్గశిర మాసం? ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే మాసాన మార్గశిరం అహం, నేను 12 నెలలో మార్గశిర మాసం నేనే ఉన్నాను, నా స్వరూపం ఇది, అందుకోసం అనుకుంటుంది. తర్వాత మార్గం కింద మతి నిరందయి అంటే పూర్ణ చంద్రుడితో శుక్లపక్షంతో ఉన్నది ఈ యొక్క మాసం. అంటే పక్షం కూడా బాగుంది. నన్నానంటే పూర్ణ చంద్రుడు అంట, అంటే శుభదినం కూడా ఉన్నది. అంటే మాసం మంచుకున్నది, పక్షం మంచుకున్నది, రోజు కూడా మంచుకున్నది. కాబట్టి ఈ మంచి దినం ముహూర్తం ఎందుకంటే సత్వగుణం ఎక్కువగా ఉంటుంది ఉదయం వేస్తే, అటువంటి ముహూర్తం కూడా మంచుకున్నది. కాబట్టి ఈ యొక్క వ్రతం చేద్దాం రండి అని పిలుస్తారు. ఏం చేయాలి వ్రతంలా? 2 లైన్ నీరాడ. నీరాడ అంటే ఇది స్నాన వ్రతం. స్నానం అంటే ఇది బహిర్స్నానము అంతర్స్నానము 2 లేవాలి. బహిర్స్నానం అంటే మనం వేకోజామున వేసి స్నానం చేసుకుంటాం కదా, ఇది బహిర్స్నానం. అంతర్స్నానం అంటే మన అంతర్స్నానం, అంతరంగం. అంతరంగం అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 కలిస్తే అంతరంగం. ఈ అంతరంగం అంటే మన మనసు శుద్ధి కావాలా, మన బుద్ధి శుద్ధి కావాలా, మన అహంకారం శుద్ధి కావాలా, మన చిత్తం శుద్ధి కావాలా. దానికి ఏం చేయాలి? బాహ్యంగా మనం స్నానం చేస్తున్నాం, శుద్ధి అయిపోయాం, బాగుంది. మన అంతరంగం మనసుని ఎట్లా శుద్ధి చేస్తాం? ఈ మనసు శుద్ధి కావాలంటే ఈ తిరుపాయమైనటువంటి ఈ పాటలు పాడుతూ ఉంటే, నువ్వు ఈ పాటలని అనుభూతి చెందుతూ ఉంటే, తన్మయత్వం చెందుతూ ఉంటే నీ యొక్క అంతరంగం శుద్ధి అవుతుంది. అందుకోసమే ఈ అంతరంగం అంటే ఈ భగవంతుని గుణాలమైనటువంటి ఈ సముద్రంలో మునగాలి. ఇది నీరాడ. ఇంకొక మాట నీరాడ అంటే ఏం చెప్తుందన్నమాట, అమ్మవారు గోదాదేవి ఒక కన్యపాత్రులారా. గోదాదేవి ఈ యొక్క పాత్రలు రాసినప్పుడు ఆమె వయసు ఎంత తెలుసా? విన్నా 6 సంవత్సరాలు. 8 సంవత్సరాలన్నా కన్య అంటారు. 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అంటే గోడి అంటారు. 8 సంవత్సరాల అమ్మాయిని కన్య అంటారు. కన్యపరుచులారు అందరూ కన్యలను రమ్మని పిలుస్తున్నారు. అంటే అమ్మవారికి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ పాత్రలు రాసింది. 6 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరిని పిలిచింది. అంత మహత్వాలు, అంత గొప్పది. సో ఇలాంటి ఈ వ్రతాన్ని నీరాడంటే ఏమంటుందన్నమాట, మనం స్నానమే కాదు, ఇంకొక అర్థం ఏంటంటే భగవంతుని గుణాలలో అనే సముద్రంలో మునిగిపోవాలి. అది నీరాడని పోది. ఈ యొక్క భగవంతుని గుణాల్లో మునిగిపోవాలంటే ఎవరికి అధికారం ఎవరుతున్నది? పోదివీర్ అనేది అధికారం ఎవరికి? ఈ వ్రతాన్ని చేయడానికి అధికారం ఎవరంటే పోదివీర్. పోదివీర్ అంటే ఇచ్చ కలిగిన వాడు. ఎవరికైతే కోరిక ఉంటుందో చాలు, ఈ వ్రతం చేద్దామని కోరిక ఉంటే చాలు. వాడు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే కోరిక ఉంటే చాలు. దాన్ని పోదివీర్ అని. పోదివీర్ నీరాడ పోదివినో. పోదివీర్ అంటే ఆ పెద్దలను అనుసరించుకోవాలి. పెద్దవాళ్ళను అనుసరించి మన ఇష్టంతో పరమాత్మ దగ్గరికి పోవాలి. ఇది ఈ వ్రతం. ఇంకా గంభీరంగా మనకు అర్థం ఉన్నాయి, పుస్తకంగా చెప్తా ఉన్నాం. సో నీరాడ పోదివినో స్నానం చేయడానికి అని చెప్పి నైరులయ్యి అన్నది. నేరులయ్యి పదాలు. ఓకే, ఈ నేరులయ్యి అంటే ఏంటంటే ఆభరణాలు ధరించుకున్నటువంటి ఒక కన్నడాడ అంటుంది. స్నానానికి ఆభరణాలు ఎందుకు వేసుకొని వస్తాం? నైరులయ్యి అంటే విలక్షణమైన ఆభరణాలు. విలక్షణమైన ఆభరణాలు అంటే ఏంటంటే జ్ఞానము, భక్తి, వైరాగ్యం అనేటువంటి ఆభరణాలు ఉన్నటువంటి వాళ్ళంటే మన జ్ఞానం ఉండాలా, భక్తి ఉండాలా, వైరాగ్యం ఉండాలా. ఈ వ్రతానికి ఈ యొక్క మీ 3 ధరించుకొని మీరు రండి స్నానానికి. సో నీరాడ పోదివిలో నైరులయ్యి సీరుమలుపుం ఆయుపాడి సెల్వం సిరు మీరుగా. ఇది 3వ. సీరుమలుపుం ఆయుపాడి. ఆయుపాడి అంటే ఏంటి? ఎక్కడ చేయాలి? ఆయుపాడి అంటే రేపల్లలో ఈ వ్రతం చేస్తున్నాం. ఎప్పుడు? ద్వాపరయుగంలో. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎక్కడెక్కడ చేసినారు అని చెప్తే ఎవరైనా చేసిందంటే ఫస్ట్ ద్వాపరయుగంలో గోపికలు చేసినారు. కార్తీకేయ అనే వ్రతం చేసినారు గోపికలు. తర్వాత కలియుగం ఆరంభంలో గోదాదేవి తిరుపాయన వ్రతం చేసింది. గోపికలు కార్తీకేయ వ్రతం చేసి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం పొందింది. గోదాదేవి తిరుపాయన వ్రతం చేసి శ్రీరంగనాథుని స్వయంగా పొందింది. తెలుసా?
చక్రంలో శ్రీరంగు నాలుని సమక్షంలో అందరూ చూస్తుండగా గోదాదేవి ఆ యొక్క శ్రీరంగ నాలుగులో ఐక్యమైపోయింది. అంత గొప్ప తల్లి ఈమె. ఇది అల్వార్ రాసినది. మన అల్వార్లు అని ఉన్నారు భక్తులు, మహానుభావులు. ఆ తర్వాత ఈ భక్తులు ఇంకా ఇంకొంచెం పెద్దవాళ్ళు అల్వార్లు. ఈ అల్వారులు ఇంకా పెద్ద మంచి గొప్పవాళ్ళు పెరియాల్వారు. వీళ్ళ నాన్న కంటే గొప్ప అల్వారు ఈమె. 12 మంది అల్వార్లను ముఖ్యంగా ఉంటే ఒక్కరే స్త్రీ ఉండేది. ఆండాలమ్మ. ఆండాలంటే రక్షించే తల్లి, మనం రక్షిస్తే దానికోసం ఆండాలని పేరు పెట్టారు. సో విష్ణు చిత్తులు దొరికింది అమ్మాయి, తెలుసు కదా. ఈ యొక్క గోదాదేవి ఎవరు దొరికింది? విష్ణు చిత్తులు, పెరియాల్వారు, వెల్లి పుత్రుడు. అయితే సాక్షాత్ సింహనారాయణ అంటే లక్ష్మీదేవి చెప్పాడట, మనం అందరము ఈ సంవత్సరంలో చాలా దుఃఖాలు పొందుతున్నారు, కష్టాలు పొందుతున్నారు, వీళ్ళు ఎలా ధరించాలి అని సింహనారాయణ శ్రీదేవికి చెప్పి ఈ యొక్క లక్ష్మీదేవిని పంపించింది అన్నమాట భూలోకాన్ని. నువ్వు చెప్పు, ఎందుకంటే నేను రామావతారం కూడా అనుసరించినాను, ఇలా చేయమని చెప్పినాను. జనాలు నన్ను గొప్పగా పోయి కానీ ఎవరు అనుసరిస్తలేరు. దాపుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి భగవద్గీత చెప్పినాను. ఆహా బాగుంది భగవద్గీత అంటున్నాడు, ఎవరు అనుసరిస్తలేరు. కాబట్టి సాక్షాత్ అమ్మవారినే పంపించింది సార్. ఆ లక్ష్మీదేవి విల్లి పుత్తూరులో గోదాదేవిగా వచ్చిందనమాట. ఇక్కడ మన తులసి కోటలో విష్ణు చిత్తులు దొరికింది. అప్పుడు ఏమంటే ఈమె చేసిందని, ఇప్పుడు మనకు ఈమె అనుసరించింది మళ్ళా పాట పాడింది, రెండు చేసింది. రాముడు చేసినట్టు అనుసరించింది, కృష్ణుడు చేసినట్టు గీత ఉపదేశం చేస్తూ తను అనుభవిస్తూ మనందరినీ తగ్గింపజేస్తుంది అనమాట. ఇది గోదాదేవి. అందుకోసమే 1000 సంవత్సరాల నుంచి అయినా కూడా ఈ ఆశ్రమం మనకి ఇంకా అందుతూనే ఉన్నాయి, అంత గొప్పది. ఇప్పుడు ఏమైంది? ఈ విధంగా కూడా సీమలకు ఆగిపాడి వేపాలలో చేస్తున్నారు. అంటే వేపాలలో ఇది ఎట్లా చేయాలా? అందరు చేయాలంటే మనస వాచ కర్మణం అందరంటే ఆడవాళ్ళు అయిపోరంట, కన్య పురుషులు అయిపోయారు అందరూ. నిజంగా చెప్పాలంటే పరమాత్మ ఒక్కడే పురుషుడు, అందరూ స్త్రీలు అంటారు. అంటే ఇంకా నిజం చెప్పాలంటే వ్యవహారం మీద పురుష స్త్రీలు ఉండాలి, కానీ భగవద్ విషయంలో మాత్రం అందరూ స్త్రీలే. భగవంతుని దగ్గరకు వచ్చినప్పుడు అందరూ స్త్రీలే, ఆ పరమాత్మ ఒక్కడే పురుషుడు అని ఈ విధంగా చెప్తారు. అట్లా మనం అర్థం చూస్తాం. అందరూ స్త్రీలంటే వ్యవహారంలో స్త్రీ పురుషులు ఉన్నారు, కానీ భగవంతుని విషయం వచ్చినప్పుడు అతను ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళు అందరూ స్త్రీలు. అతని దగ్గరికి మనం పొందాలి, అతన్నే మనం పొందాలి. ఇది అమ్మవారు మనకు అందించింది. సో ఇప్పుడు ఏమైంది? శ్రీమంతం అంటే ఆ ద్వీపాలలో శ్రీమంతం అంటే సంపద అయితే పొందుతున్నది. ఎందుకు పొందుతున్నది? ఎందుకంటే పరమాత్మ అక్కడే జన్మించింది కాబట్టి. మధురా నగరంలో జన్మించింది, కానీ ద్వీపాలలోకి వచ్చింది. ఎక్కడ జన్మించింది అని ఒక మాట చెప్తారు, నువ్వు ఎక్కడైనా పుట్టు, కానీ నువ్వు చిన్నప్పుడు ఆ మధురకే తీసుకొచ్చేసి ఎవరు? శ్రీకృష్ణుడు తీసుకొచ్చి వేపాలలో పెరుగుతున్నాడు. అంటే వేపలలో ఏడ్చుండు, వేపలలో అమ్మపాలు తాగాడు. మధురలో అమ్మపాలు తాగలే, మధురలో ఏడవలే. ఎక్కడైతే ఏడుస్తాడో, ఎక్కడైతే అమ్మపాలు తాగుతాడో, ఎక్కడైతే తిరుగుతాడో అదే జన్మస్థానం అని. అందుకోసం ఇప్పుడు మన పిల్లలు ఫారెన్లో పుట్టిననుకో, ఇక్కడ పుట్టక ఫారెన్లో పుట్టితే అక్కడ జన్మస్థానం అయిపోతుంది, ఇండియా జన్మస్థానం కాదు మనం. ఎందుకంటే మన ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ పుట్టింది కాబట్టి అక్కడ అమ్మపాలు తాగుతాడు, అక్కడ పెరిగిండు, అక్కడ ఆటలాడుతుంది కాబట్టి జన్మస్థానం ఏమైపోయింది? ఇప్పుడు పుట్టినాక మన పిల్లలు ఫారెన్ అయిపోతుంది, వాళ్ళు ఇండియా కాదు. ఆ విధంగా వేపాలలో పుట్టినట్టు శ్రీకృష్ణుడు తీసుకోవచ్చు, ఎందుకంటే శ్రీకృష్ణుడు వేపాలనే పెరిగింది కదా. అందుకోసం పరమాత్మ సాక్షాత్ పరమాత్మ ఎట్లా ఉంటుంది? సంపద పొంగి పడుతుంది. సో శ్రీమర్గం ఆగిపాడి ఆ వేపలలో సంపద బాగుండేది. శ్రీమర్గం ఆగిపాడి సెల్వం శ్రీ మీరు అంటే ఒక కన్యపడుతున్నారు. మీరు సంపదతో ఉంటారు, అంటే సౌభాగ్యం, స్వామిత్యం, సౌశల్యం ఇలాంటి సంపదతో ఉన్నటువంటి ఓ కట్టపడుతున్నారా, మీరందరూ రండి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎవరిని పిలుస్తున్నారు? ఎక్కడికి పోవాలి? కురువేలు కొడందని నందగోపన్ పొగరు. ఎవరు ఈ నారాయణుడు చెప్తున్నాడు? ఆ నారాయణ ఒక రూపం ఏంటిది? ఆ నారాయణ ఒక స్వభావం ఏంటిది? ఎవరిని మనము పొందాలి, ఎవరిని మనం పూజించాలి? ఇది మనకు శ్రీమార్గం ఆదిపాట. కురువేలు కొడందని నందగోపన్ పొగరు. కురువేలు అంటే ఒక పదునైనటువంటి బల్యం పట్టుకొని ఉన్నాడు కురువేలు చేతిలో. ఎవరు? నందగోపు. ఎందుకు మనం బల్యం పట్టుకోవడం అంటే కురువేలు నందగోడి
కొడుంగలి నందగోపుడు అంటే కురువేలుని అంటే ఆ బండాన్ని పట్టుకొని కొడుంగలు అంటే శ్రీకృష్ణుడికి ఏం ఆపద వస్తుందో, చిన్న సీమ కానీ సింహం కానీ ఆపద వస్తుందంటే దాన్ని సంపడికైనా కూడా వెనకాలన్నటువంటి మనస్తత్వం ఉన్నమాట ఎవరు నందగోపుడు. అలాంటి ఆ నందగోపుడికి కుమారుడిగా అవతరించినటువంటి స్వామి కురువేలు కొడంగలి నందగోపన్ కుమార్. నందగోపుడికి కుమారుడు వచ్చావయ్యా నువ్వు. ఇంకా ఏరానంద కన్ని యశోదై ఇహం సింహం. ఏరానంద అంటే విశాలమైన నేత్రులైనటువంటి యశోదేవి దగ్గర ఆడుకుంటున్నాడు ఒక సింహం, పరాక్రమైన సింహం లాగా ఆడుకుంటున్నాడు. అలాంటి వాడు ఇంకెలాంటి వాడు కార్మేని శంగన్ కతిరి మధ్య ఎమ్మోలు మొగత్తాను. కార్మేని అంటే ఏంటిది? నల్లని మేఘాలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణుడి యొక్క శరీరం అలా నీల మేఘ శ్యామం. మేఘాలు ఏం చేస్తాయంటే మనకు దాహాన్ని తీరుస్తాయి కదా నీళ్లు. అదేవిధంగా ఈ నీలమేఘ శ్యాముడు ఎవరైతే ఆశ్రయిస్తారో మన తాపాన్ని హరించి వేస్తాడు. అలాంటి శరీరం గలవాడు నీలమేఘ శ్యాముడు. ఆయన చూస్తేనే చాలు అన్నమాట, పరమాత్మను చూస్తేనే చాలు మన తాపాలు మన బాధలు అన్ని తొలిగిపోతాయి. అలాంటి వర్ణం అది, అంత గొప్ప వర్ణం. అంటే కార్మేని శంగన్ అంటే తామర పువ్వులు, వికసించిన తామర పువ్వులు ఎర్రగా ఉంటాయి, అలాంటి కన్నులు గలవాడు. కార్మేని శంగన్ కతిరి మధ్య ఎంబోల్ ముఖత్తాను. ముఖం ఎలా ఉన్నదంటే సూర్యుడిలాగా చంద్రుడు కన్నులు ఉన్నాయి. చంద్రుడు కన్నులు గలవాడు. కతిరి అంటే ఈ సూర్యుడు, మతి అంటే చంద్రుడు. చంద్రుడు తోని ఉన్నటువంటి ముఖం, అలాంటి ముఖం అన్నమాట. చంద్రుడు తన కన్నులు గలవాడు. సూర్యుడుతో తేజస్సు చూసినామనుకో ఎవరైనా చూడగలుగుతారా? శత్రువులకేమో చాలా చూడడానికి కష్టమైన వాడు శత్రువులకు. భక్తులకేమో చంద్రుడు నాకు ఆహ్లాదకరంగా ఉంటాడు, అలాంటి అనుకుంటారు. ఆయన భక్తులు చూస్తేనేమో చాలా సంతోషం వస్తుంది. ఎవరైతే శత్రువులు చూస్తున్నారో ఆయన చూడలేదు, అలాంటి ముఖం. కాబట్టి కార్మేని శంకర్ కటిరి మధ్య ఎవరు ముగత్తాను. ఎవరిగా? నందగోపుడు కుమారుడు, యశోద కుమారుడు, ఇలాంటి శరీరం ఉన్నది, ఇలాంటి కన్నులు గలవాడు. ఎవరినా? నారాయణనే అంటే శ్రీమన్నారాయణుడే. సకల గుణ సంపన్నుడు, సకల కళ్యాణ గుణములతో ఉన్నటువంటి ఆ నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడే మనకు నమక్కే మనకి గతి చెప్పేసింది ఫస్ట్ పాసంలోనే. నువ్వు అక్కడ ఇక్కడ ఎవరు నీకు కావలసిన పురుషార్థం ఎవరిస్తాడు? శ్రీమన్నారాయణుడు, నారాయణే ఇస్తాడు. ఆయననే మనకు నమక్కే, గట్టిగా ఒత్తి చెప్తుంది నమక్కే. ఆయన తప్ప మనకు కావాల్సిన అభిష్టాలు ఇంకెవరు ఇయ్యరు అని మనకు ఫస్ట్ పాసంలో చెప్పేసింది. అంటే మనకు ఎవరిని పొందాలి అంటే నారాయణనే పొందాలని చెప్పేసింది ఈ వ్రతం. ఆయనే మనకు దిక్కు, ఆయననే మనం అపేక్షించినటువంటి, అంటే మనం కోరుకున్నటువంటి పరై అంటే ఒక వాయిద్యం. గొర్రెలు వాయిస్తారు, వాయిద్యం అంటే శబ్దం అంటే ఓంకారం అంటే భగవంతుని సూచించే శబ్దం. అంటే మనం భగవంతుని పొందడానికి పరైన ఒక వాయిద్యం కూడా మనకు అవసరం. ఆ శబ్దం అంటే శబ్దం అంటే ధ్వని అంటే ఓంకారం అంటే భగవంతుని సూచించేది. భగవంతుడు అంటే ఓంకారం అంటే భగవంతుడు. కాబట్టి ఆ పరే అనేది. ఆ తర్వాత కొన్ని మనకు కావాల్సిన వ్రతానికి కావాల్సిన పరికరాలు, పరే ఇష్టం. తల్వాన్ అంటే ఆ 4 భుజములు ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మనకు ఇవన్నీ కృపాతో ఉన్నాడు. పరే తల్వాన్ ఇస్తాడు మనకు, ఆయన ఇవన్నీకే మనకు ఉన్నాడు. మనం అడగడమే, ఆయన ఇవ్వడమే అంతే. సో కార్మేని శంకర్ కతిరి ఏమో నమత్తాను నారాయణ నమచ్చే పరే తల్వాన్. పారోరు పుగల్ అంటే మెచ్చుకుంటున్నారు, పారోరు అంటే లోకమైన ప్రజలు. ఈ వ్రతం మనం చేస్తే ప్రజలందరూ సంతోషపడతారు, ప్రజలందరూ మెచ్చుకుంటారు. ఇది ముఖ్యం. ఈ వ్రతం చేయడం వల్ల మన కోసం చేస్తేనే మనం అందరు బాగుంటారు, అందులో మనం ఉండాలని. అమ్మవారు అప్పుడే మన కలియుగం స్టార్టింగ్లోనే జనులందరూ మంచిగా అంటే ఈదు బాధలు పోవాలి, కష్టాలు పోవాలి, వర్షాలు ఎంత పడాలో అంత పడాలి, ఎక్కువ వర్షం పడద్దు, వర్షం పడకుండా ఉండదు. అలాంటి బాధలు లేకుండా అందరూ సస్యశ్యామలంగా సుఖంగా సంపదలతో ఉండాలని చెప్పేసి ఈ వ్రతం ఆచరిస్తుంది. అందుకోసం పారోలో పుగల్ ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. పారోలో పుగల్ పడిందేలు అంటే ఈ నోమును మనం అందరం ఆవహించాలి, నోముని మనం చేయాలి. అందరం ఈ నోముని మనం చేస్తూ ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, అందరూ మెచ్చుకుంటారు. అబ్బా ఏ వ్రతం చేస్తారా ఈ కన్నా ప్రజలను మెచ్చుకుంటారు.
అందుకోసం పాలలో పగలు మృదంలో ఇది ఈ పాసంలో మనకి ఏమంటారంటే మనం పొందవలసింది ఇక్కడ ఏం చెప్తుందంటే పొందేది పరమాత్మనే, పొందించేవాడు కూడా పరమాత్మ. నారాయణ కోసమే వేరే 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 ఏ సాధన అక్కర్లేదు. నీకు నారాయణనే పట్టుకోవాలా, నారాయణనే కీర్తించాలా, నారాయణనే పొందాలి. అంటే ఉపాయము నారాయణుడే, ఉపాయం అంటే పొందబడేవాడు కూడా నారాయణుడే. ఏమంటారండి? సాధ్యము నారాయణుడే, సాధన నారాయణుడే. సాధన చేస్తూ ఉంటే ఏమొస్తాడు? నారాయణ పొందుతాం. అంటే మనం వ్రతాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అంటే నారాయణ నారాయణ. వేరే ఏం లేకుండా ఆ పరమాత్మనే నీ చింతన, ఆ పరమాత్మనే చింతన చేస్తే మనం పొందుతాం ఎవరిని? పరమాత్మ. ఇది కష్టమైంది. ఇదే మనకు రాగానే ఇంకా ముందే తెలుస్తుంది. బాగుంటుంది కొంచెం అర్థం చేసుకుంటే మంచిగా. మనందరినీ ఏం చేస్తుందంటే ఈ అమ్మవారు మనందరినీ పరమాత్మ దగ్గర తీసుకుపోయి మనకు ప్రయత్నం చేస్తుంది. మనలో ఉన్నటువంటి కర్మశాలన్నీ మెల్లగా మెల్లగా తొలగించేస్తుంది. ఏంటిది? మనకు అహంకారం ఉన్నది, మదం ఉన్నది, లోభం ఉన్నది, క్రోధం ఉన్నది, కోరికలు ఉన్నాయి. ఇవన్నీ మెల్లగా మెల్లగా తొలగించి నువ్వు పరమాత్మ దగ్గర పోవాలి. అప్పుడే నీకు ఆధారం వస్తుంది. అందుకోసం ఫస్ట్ ఏం చెప్పిందంటే అధికారి ఎవరైనా యువతకి పోలివి ఇష్టం, కోరిక ఉంటే చాలు. ఇందా ఇంకొకటి చెప్పదాల్చుకుంటే నందగోపుడు అంటే ఆచార్యుడు, తల్లి అంటే మంత్రం, మాత మంత్ర, తండ్రి ఆచార్య. ఆచార్యుడు ఏమిస్తాడు? మంత్రం ఇస్తాడు. సో ఈ యొక్క అమ్మవారు అంటే మంత్రం, యశోద అంటే మంత్రం, మంత్రం అంటే యశోద. ఈ మంత్రానికి లొంగబడి ఉంటాడు పరమాత్మ. ఈ మంత్రానికి లొంగబడి ఉండే ఈ పరమాత్మ ఎవరిస్తాడు? మనకు గురువు గారు ఇస్తాడు. గురువు దగ్గరికి మనం చేరుకుంటే మనకు మంత్రం ఇస్తాడు. ఆ మంత్రం ఆధారంతో మనం పరమాత్మను పొందవచ్చు అని ఇంకొక ఇది రహస్యాలు అన్నమాట. ఇట్లా కొంచెం ఎన్నో ఉన్నాయి రహస్యాలు. మనం ఇంత చెప్పుకుందాం. హరే నమః, హరే నమః, హరే నమః.